ఎల్నినో గండ నుంచి పంటను కాపాడుకుని టమాటాలు అమ్మేందుకు మార్కెట్కు వెళుతున్న రైతులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెడుతున్నారు. కిలో టమాటా కేవలం ₹3 మాత్రమే పలుకుతోంది. దీంతో రవాణా ఖర్చులు కూడా రావని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పతనమైన టమాటా ధరలతో రైతులకు దిక్కుతోచడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా ధరలు ఆరంభంలోనే పడిపోయాయి. ఎల్నినో ప్రభావంతో ప్రధాన వాణిజ్య పంటలు ఎండిపోయాయి. ప్రత్యామ్నాయంగా సాగు చేసిన టమాటా పంట రైతును నిలువునా ముంచేస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోనిలో టమాటా సాగు బాగా పెరిగింది. ఎకరాకు ₹40,000 వరకు పెట్టుబడి పెట్టారు. పశ్చిమ ప్రాంతంలో సాగైన టమాటాలు పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు జరుగుతాయి. మదనపల్లె తర్వాత పత్తికొండ మార్కెట్ యార్డ్ రెండో అతిపెద్ద కేంద్రంగా చెబుతారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు మొండికేశాయి. దీంతో టమాటా పంటను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసుకున్నారు. ఒక ట్యాంకర్కు ₹2,000 వెచ్చించి నీటి తడులు అందించారు. దీనితో అదనపు ఖర్చు అయినప్పటికీ రైతులు వెనకడుగు వేయకుండా పంటను కాపాడుకున్నారు. కూలీలతో పంటను కోసి పత్తికొండ మార్కెట్కు తీసుకొస్తే ధరలు రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కిలో టమాటా ₹3 ఉండడంతో వారికి దిక్కు తోచడం లేదు. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వ్యాపారులకు 10% కమిషన్, రవాణా ఖర్చులు తీసేస్తే చిల్లి గవ్వ కూడా వారికి చేతికి రావడం లేదు. ఖాళీ జేబులతో ఇంటిదారి పట్టాల్సొస్తోంది. ఇక జిల్లాలోని ఎమ్మిగనూరు మార్కెట్కు వచ్చే టమాటా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. కరువు పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడి పంట సాగు చేసిన రైతులకు తీరా పంట చేతికొచ్చే సమయానికి ధరలు భారీగా పతనమయ్యాయి. ఎమ్మిగనూరులో ప్రస్తుతం టమాటా ₹4 పలుకుతోంది. నాణ్యతను బట్టి బాక్సు టమాటాలు ₹70 నుంచి ₹200 లోపే ఉంటుంది. దీంతో పెట్టుబడులు సైతం చేతికి రాక రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు గిట్టుబాటు ధర లేక టమాటాలను మార్కెట్లోనే పారబోస్తోన్న పరిస్థితి నెలకొంది. మాకు కూలీలు చంపినది 6 మంది, 250 కూలీ, మరి కమిషన్ ఏమేమి రూపాయి రాదు. ఇట్లా వేసుకొస్తే మామ అది రూపాయికి ఒక ముక్క చెట్లు కన్నా చెట్లు కొన్ని ఉండేది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలనుకుంటున్నా ఏం అసలు రూపాయి కానీ మిగిలిపోకుండా వేలకు వేలు ఖర్చు పెట్టి ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేశారు. ట్యాంకర్లతో నీళ్లు తోలించి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇప్పుడు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన పడుతున్నారు. మొత్తం 9 ఎకరాలు సాగు చేసినాము. టమాటా కొత్త వెరైటీ, సాగు వెరైటీ. దీనికి ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బంది చేసా కూడా ఎంతో కష్టపడినాము. ఎంతో కష్టపడి చేసినా కూడా మాకు రైతు గిట్టుబాటు ధర అయితే లేదు. ఈ గిట్టుబాటు ధర రావాలంటే ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఈ రైతుల్ని సహకారం చేస్తే రైతు బాగుపడి ముందే ఇది బెట్ట ప్రాంతం. ఇది కర్నూలు జిల్లా మొత్తం బెట్ట ప్రాంతం. ఎక్కడ చూసినా నష్టాలతోనే ఉంటారు రైతులకంతా. ధరలు పతనమైనప్పుడు రైతులను ఆదుకోవడం ఎలాగన్నది $1 మిలియన్ ప్రశ్నేమీ కాదు. ప్రభుత్వానికి రైతుల పట్ల సానుభూతి, వారికి సాయం చేయాలన్న దృఢ సంకల్పం ఉంటే అది సాధ్యమే అవుతుంది. ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని అమలు చేయాలి. కానీ అది ఇక్కడ ఏమాత్రం అమలు కావడం లేదు. ధరల స్థిరీకరణ నిధిపై అధికారులు దృష్టి సారించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే టమాటా కొనాలని కోరుతున్నారు. కనీసం ₹1.5 పడ్డం లేదు ఇక్కడ పత్తికొండ మార్కెట్ లో. కొన్ని 3 సంవత్సరాల కింద ధరల స్థిరీకరణ నిధి అని గవర్నమెంట్ ఒకటి పెట్టినది. అది ఇంతవరకు మార్కెట్ లో అమలు కావడం లేదు. ఇక్కడ కనీసం మార్కెట్ యార్డులో వచ్చి కొంటే దాన్ని పట్టుకొని మార్కెట్ యార్డులో కొంటారంటే ఇంతవరకు కొనడం లేదు వాళ్ళు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అప్పుడు వచ్చి ఒకసారి మా నాణ్యమైన సరుకు కొంటే 5 వదిలేశారు.
ఇప్పుడు కనీసం అదన్నా అమలు చేస్తే రైతులు బాగుపడతారు, పత్తికొండ మార్కెట్ రైతులు. మరోవైపు పత్తికొండ మండలం కనకదిన్నె వద్ద టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వం నిర్మిస్తోంది. జ్యూస్ ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం పూర్తయింది. యంత్రాలు అమర్చాలి. మెషిన్లు ఏర్పాటు చేస్తే జ్యూస్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ధరలు తగ్గినప్పుడు రైతులు జ్యూస్ ఫ్యాక్టరీకి అమ్ముకోవచ్చు. జ్యూస్ ఫ్యాక్టరీ నిర్వాహకులు టమాటాల నుంచి వివిధ రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల జ్యూస్ ఫ్యాక్టరీ నేటికి పూర్తి కాలేదు. ఫలితంగా టమాటా రైతులు ఈ ఏడాది కూడా నష్టాలనే చవి చూడాల్సి వస్తోంది. మొత్తం మీద టమాటా ధరలు రైతులకు అందని ద్రాక్షగా మారాయి. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.